హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఎలక్ట్రికల్ పేపర్లో డీసీ మిషన్లో 2019లో అడిగిన ఒక క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చదువుకొని గివెన్ డేటా అయితే రాసుకొని తర్వాత మనం సింప్లిఫై చేద్దాము, ఎలా ఆన్సర్ అనేది వస్తుందో చూడండి. అండ్ ఇక్కడ ఇచ్చింది 220 వోల్ట్స్ డీసీ షంట్ మోటార్ అనమాట. మనకి షంట్ మోటార్ అయితే ఇచ్చారు. ఎంత టెర్మినల్ వోల్టేజు వీటీ అనేది 220 వోల్ట్స్ అయితే ఇచ్చారు. ఓకేనా, ఇది ఫస్ట్ కేసులో చూద్దాం. ఎట్ మోటార్ టేక్స్ 3 amperes అట్ నో లోడ్ అనమాట. ఫస్ట్ కండిషను నో లోడ్. ఓకేనా, ఈ కండిషను నో లోడ్ అయితే ఇచ్చారు. నో లోడ్లో ఏంటంటే టెర్మినల్ వోల్టేజ్ 220 వోల్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ యాంపియర్స్ అనేది 3 amperes. నో లోడ్లో లైన్ కరెంట్ అనేది 3 amperes తీసుకుంటుందంట. అండ్ ఏమడిగాడు ఇక్కడ, ఇట్ డ్రాస్ 25 amperes వెన్ రన్నింగ్ ఎట్ ఫుల్ లోడ్. ఫుల్ లోడ్లో చూస్తే కేస్ 2 ఫుల్ లోడ్ అనమాట. IL2 అనేది 25 amperes అంట ఇక్కడ. ఓకేనా, ఎంత స్పీడ్తో రొటేట్ అవుతుంది? 1500 RPMతో రొటేట్ అవుతుందంట. ద ఆర్మేచర్ రెసిస్టెన్స్ అండ్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఆర్ షంట్ రెసిస్టెన్స్ ఎంత మనకి 0.5, ఫీల్డ్ రెసిస్టెన్స్ వచ్చి 220 ohms అనమాట. ఓకేనా, ఇదైతే ఇచ్చారు మనకి. ద నో లోడ్ స్పీడ్ ఇన్ RPM. ఓకేనా, నో లోడ్ స్పీడ్ అయితే అడిగాడు అనమాట. సో ఇక్కడ స్పీడ్ అనేది ఎంత అనేది అడిగాడు. ఓకేనా, సో ఇటువంటి టైప్ క్వశ్చన్ సేమ్ మనకి ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేశారు. మనకి 2017లో కానీ మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే అడిగాడు అనమాట. చాలా తక్కువ గేట్లో రిపీట్ అయ్యేది క్వశ్చన్స్, జస్ట్ 1 or 2% అయితే ఉంటుంది. సో ఎక్కువైతే రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే రావు. కాకపోతే ఆ మెథడ్స్లో మనకి ఏదో ఒకటి చేంజ్ చేసి అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ చూస్తే మనకి జస్ట్ వాల్యూస్ చేంజ్ చేశారు. ఇక్కడ ఏంటంటే నో లోడ్ స్పీడ్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ బ్యాక్ EMF అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి ఇచ్చింది ఏంది, డీసీ షంట్ మోటార్ అనమాట. అది కానీ గీసుకుందాము ఎలా ఉంటుంది. సో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ RF, RA, బ్యాక్ EMF, ఇక్కడ మనకి V టెర్మినల్ వోల్టేజ్ అనేది ఉంటుంది. ఓకేనా, సో IL, ఇక్కడ IA కరెంట్ ఇలా వస్తుంది, ఇక్కడ IF కరెంట్ ఇలా డివైడ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది డీసీ షంట్ మోటారు యొక్క డయాగ్రామ్ అనమాట. చూడండి, ఇక్కడ మనకి IL ఇచ్చారనమాట. నో లోడ్ కండిషన్లో మనకి లైన్ కరెంట్ ఇచ్చారు. IF తెలియదు. IF ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? IF ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి IA కావాలి. సో IA కావాలంటే IF ఫైండ్ అవుట్ చేయాలి. IF ఏంటి? VT/RF అనమాట. ఓకేనా, VT ఎంత? 220/220 volts RF కానీ. సో 1 ampere అయితే వచ్చింది. KCL అప్లై చేస్తే IA = IL - IF అనమాట. దీని నుంచి IL ఎంత ఇచ్చారు? 3 amperes మైనస్ IF మనకు 1 ampere వచ్చింది. సో ఫైనల్గా మనకి 2 amperes అయితే IA1 అయితే వచ్చిందనమాట. సో ఫస్ట్ కండిషన్లో IA1 అనుకుంటున్నాను. సో మనకి 2 amperes అయితే వచ్చింది. దీని నుంచి బ్యాక్ EMF ఫార్ములా ఏంటి? VT - IA1 RA. సో VT ఎంత ఇచ్చారు? 220 మైనస్ IA1 వచ్చి 2 amperes 0.5. సో ఫైనల్గా 219 volts అయితే మనకి EB1 అయితే వచ్చింది. ఓకేనా, ఫస్ట్ నో లోడ్ కండిషన్లో బ్యాక్ EMF అయితే ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు మనం సెకండ్ కండిషన్ ఫుల్ లోడ్ కండిషన్లో మనం బ్యాక్ EMF అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కానీ మనకి IA2 అనేది తెలియాలి. సో మనకి డీసీ షంట్ మోటార్లో మనకి ఫ్లెక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఫీల్డ్ కరెంట్ అనేది కానీ సేమ్గా ఉంటుంది. ఎంత వచ్చింది? నో లోడ్ కండిషన్లో ఎంత ఉంటుందో సేమ్ ఇక్కడ కానీ అంతే ఉంటుంది. సో IA2 ఫార్ములా ఏంది? సేమ్ KCL అప్లై చేసామంటే IL2 మైనస్ IF2. IF1, IF2 బోత్ ఆర్ సేమ్ అనమాట. ఓకేనా, IF1, IF2 బోత్ ఆర్ సేమ్. సో 25 కరెంట్ ఇచ్చారు లైన్ కరెంటు, ఫీల్డ్ కరెంట్ వచ్చి 1 ampere అనమాట. సో 24 amperes అయితే IA2 వచ్చింది. ఇక్కడ బ్యాక్ EMF ఫార్ములా ఏంది? VT - IA2 RA అనమాట. సో VT వచ్చి 220 volts, IA2 ఎంత వచ్చింది మనకి? 24, అండ్ RA వచ్చి 0.5 అంటే 1/2 రాసుకోవచ్చా? సో 220 - 12 ఎంత వచ్చింది? 208 volts అయితే వచ్చింది అనమాట. ఓకేనా, దీని నుంచి మనం నో లోడ్ స్పీడ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని KA/ω అనమాట. సో ఇక్కడ ఫ్లెక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి బ్యాక్ EMF అనేది ప్రపోర్షనల్ విత్ స్పీడ్. ఓకేనా, N గానే తీసుకోవచ్చు, రేడియన్స్లో అన్న తీసుకోవచ్చు. మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీడ్ అనేది ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో RPMలో ఉంది కాబట్టి మనం
బ్యాక్ ఈఎంఎఫ్ని ఇక్కడ స్పీడ్ని ఆర్పిఎంలో ఎన్లో తీసుకుంటున్నాం అనమాట. సో ప్రపోర్షనల్ ఉంది కాబట్టి బ్యాక్ ఈఎంఎఫ్ స్పీడ్తో సో N1 N2 రేషియో ఇది తీసుకుంటున్నాం, స్పీడ్ రేషియో. అప్పుడు EB1/EB2 వస్తుంది, అంతేనా? సో N1 మనకి కావాలి కదా, నో లోడ్ స్పీడ్ కావాలి. ఆల్రెడీ ఫుల్ లోడ్ స్పీడ్ మనకు తెలుసు. బ్యాక్ ఈఎంఎఫ్ బోత్ కేసెస్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. EB1 వచ్చి ఎంత 219, ఈ కండిషన్లో మనకి 208 వచ్చింది. అండ్ స్పీడ్ వచ్చి 1500 RPM. N2 అవతల పోతే ఇక్కడ వస్తుంది అనమాట, ఓకేనా? సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1580 RPM అయితే వస్తుంది. సో ఏం చేస్తాం మనం ఇక్కడ జస్ట్ గివెన్ డేటా రాసుకున్నాము. మనకు నో లోడ్ స్పీడ్ అయితే ఇవ్వలేదు, ఫుల్ లోడ్ స్పీడ్ ఇచ్చాడు. సో మనకి ఇచ్చిన డేటా ప్రకారం బ్యాక్ ఈఎంఎఫ్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం నో లోడ్ కండిషన్లో. అండ్ సెకండ్ కండిషన్లో కానీ మనకి ఆర్మేచర్ కరెంట్ తెలియదు, ఇక్కడ కానీ ఆర్మేచర్ కరెంట్ తెలియదు. మనం ఫీల్డ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేసి ఆర్మేచర్ కరెంట్ ఫైండ్ అవుట్ చేసాము, తర్వాత బ్యాక్ ఈఎంఎఫ్కి ఈజీగా ఫైండ్ అవుట్ చేసాము అనమాట. సేమ్ ఇక్కడ కానీ ఆర్మేచర్ కరెంట్ ఫైండ్ అవుట్ చేసి బ్యాక్ ఈఎంఎఫ్ అయితే ఫైండ్ అవుట్ చేసాము. మనకి బ్యాక్ ఈఎంఎఫ్ ఫార్ములా విత్ రెస్పెక్ట్ టు స్పీడ్ చూసుకుంటే ఇదనమాట. సో ఇక్కడ ఫ్లక్స్ అనేది DC మోటార్లో కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి సో బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ప్రపోర్షన్ విత్ స్పీడ్ అయితే ఉంది. సో ఇలా ఉన్నప్పుడు జస్ట్ మనం రేషియో తీసుకున్నాం, ఫుల్ లోడ్లో అండ్ నో లోడ్లో వాటి యొక్క స్పీడ్ రేషియో తీసుకుంటే జస్ట్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట, ఈ ఫార్ములా. సో దీని నుంచి మనకి నో లోడ్ స్పీడ్ అయితే వచ్చింది. సో ఈ విధంగా ఈజీగా మనం ఇచ్చిన క్వశ్చన్ని డేటా రాసుకొని ఈజీగా మనమైతే సింప్లిఫై చేయొచ్చు.